హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఏంటా అని చూస్తున్నారా? ఈరోజు నేను క్యారెట్ హల్వా చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా, చేసుకోవాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ప్రాసెస్ ఎలా చేశాను అనేది ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి, ఓకేనా. ముందుగా నేను ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అలాగే నేను పెద్దవి 3 క్యారెట్లు కూర పెట్టుకున్నాను ముందుగానే. ఈ క్యారెట్ ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఈ కూర అంతా ఇందులో వేసేద్దాము. ఈ క్యారెట్ మనకి పచ్చివాసన పోయి బాగా దగ్గర పడేంత వరకు ఈ నెయ్యిలోనే వేపుకోవాలి. బాగా వేపుకోవాలి, కమ్మగా స్మెల్ వచ్చేంత వరకు. చూడండి, మన క్యారెట్ అనేది బాగా వేగిపోయింది. కమ్మగా స్మెల్ వస్తుంది, పచ్చివాసన పోయి కమ్మటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు చిక్కటి పాలు 1 గ్లాస్ వేసుకుందాము. ఒక్కసారి బాగా కలిపేసి ఇదంతా మళ్ళీ బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం, ఓకేనా. చూడండి, పాలన్నీ దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు మనం 1 కప్పు పంచదార వేసుకుందాము. మన తీపి ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోద్ది. కప్పు పంచదార అంటే ఒక 5-6 స్పూన్లు వస్తుంది. ఒకసారి కలిపేసుకుంటే మళ్ళీ పలచన అవుతుంది. మళ్ళీ గట్టిపడేంత వరకు ఉంచుదాము. చూడండి, మళ్ళీ పలచగా అయింది కదా. మళ్ళీ 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుంటే మళ్ళీ ఇదంతా దగ్గర పడుతుంది. చాలా బాగుంటుంది కమ్మగాని. నేను వేసిన పాలు చల్లార్చిన పాలు, చల్లటి పాలు కాదు, చల్లార్చినవి. ఒక 3/4 గ్లాస్ వేసుకున్నాను నేను. అంటే నేను తీసుకున్న క్యారెట్కి ఈక్వల్గా తీసుకున్నాను, ఓకేనా. చూడండి, ఫైనల్లీ మనకైతే క్యారెట్ హల్వా అయిపోయింది. పైన నేను 2 ఇలాచీలు దంచుకుని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దించేసుకుందాము. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇలాంటప్పుడు దించేసుకుంటే మనకి సరిపోద్ది. ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము. చూడండి, మనకు ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని దించేసుకుందాము. ఇప్పుడు దించేసుకుని వేరే బౌల్లో తీసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. పైన కొంచెం అలా జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ కదా. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము. సూపర్ ఉంది. నెయ్యి కానీ మనం వేసిన చక్కెర కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, ఓకేనా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.